బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకేమన్నాడు? మీరు అడుగురు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్తా. మరి మోడీ కుటుంబం ఏదో అన్నాడు. మోడీ కుటుంబం మరి పీకనీక పోయినా సాబర్మతికు ఎప్పుడు నిన్న మొన్ననే प्ले होता है क्या है? फोटो है, हाँ है ना प्ले. ఇగో ఆ పొన్నమన్న వాళ్ళ అధ్యక్షుడు, ఈయన అడ్వైజర్ అయినా జర డైవర్షన్ కన్నా మళ్ళీ అదే పాత పాడుబడ్డ గ్రామఫోన్ రికార్డు లెక్కనే ఇస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే కూడా టాపిక్లు కూడా కొత్తగా వస్తారు వీళ్ళకి. అడ్వైజర్లను మంచిగా పెట్టుకోరు రేవంత్. చూసారు సాబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ గారి ఘనత చూడనిక వేయండ్రు. మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రండి. 150 మంది ఇది ఓలేదు. ఇది పొన్నం ప్రభాకర్ ఆయన ట్విట్టరా ఎక్స్ 150 మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లని మేయర్ని తీసుకొని మళ్ళీ పోతారట ఇంకో ట్రిప్ అదే సాబర్మతికి. మీ ముఖ్యమంత్రి ఏమో మోడీని తిడుతున్నాడు, మీరేమో మోడీ చేసిన పనులని ఎక్కడ కట్ పేజ్ చేద్దామని మీరు తిరుగుతున్నారు. ఇది అసలు నువ్వు సంవత్సరంన్నర అయింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, నీ ప్రభుత్వం వచ్చి నువ్వు ప్రజలకు చేసిందేంది, నువ్వు చేసిన వాగ్దానాలు ఏంది, నీకు అప్పులు ఎట్లా పూడుస్తావు, వాగ్దానాలు ఎట్లా తీరుస్తావు, డెవలప్మెంట్ రెగ్యులర్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు, అసలు దీని మీద ధ్యాస ఉండేనా ఒక్క రోజన్నా? వీళ్ళది ఒక్క రోజన్నా ధ్యాస ఉండేనా? ప్రజల్ని తప్పుదారి పట్టిద్దాం, ఈయన మాట్లాడాలి, ఆయన రియాక్ట్ కావాలి. అర్థమైందా? కేసీఆర్ కొడుకు ఇది ఫేమస్ కదా. అయ్యనేమో ముక్కు నలుపుతాడు, కొడుకేమో ముక్కు వీలుస్తాడు. ఇద్దరు 2018లోనే కేసీఆర్ ఓడిపోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా అమ్మేసుకున్నాడు. ఈ మధ్య ఒక టీఆర్ఎస్లకి ఉండే, ఇప్పుడు బీజేపీలోనే ఒక మంచి ఆయన, మంచి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చి చెప్తున్నాడు. అప్పుడట వీడు కేటీఆర్ ఫోన్ చేసి కలెక్టర్లకి ఆఫీసర్లకి చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు వినాలి, జిల్లాలో ఎలక్షన్లలో ఉత్తమ్కి పైసలు పంపించుడు అని మీ క్యాండిడేట్లు బకరానా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి జిల్లాల టికెట్లకు బర్బాద్ చేసిండు. అట్లా కేసీఆర్ వచ్చిండు రెండోసారి. మళ్ళీ వీళ్ళు ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్ఖాన్ హే, పులి అనుకున్నాడు. సంవత్సరాన్నర అయిపోయాయి. పేపర్ పులి, మాటలు కోటలు దాటుతాయని కాలు గడప దాటది. నేను అదే చెప్తున్నా. వాడని నేను 2 నెలలు 45 రోజులు నేను జైలు వేసాడే. ఏం మామూలు స్కాములు చేసారు వాళ్ళు. డ్యాములు వలిగిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, ల్యాండ్ స్కాములు, రిజిస్ట్రేషన్ ఫీజులు వేల కోట్లు ఎగ్గొట్టిన చాలా కంపెనీలకి. ఏదన్నా తీసినావా? బస్ అంత కలెక్షన్ చేసుడు. ఈడ ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఆర్జీ ట్యాక్స్ పంపించు. I want to remind national media also, Kalvakuntla Kavita is just an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time.
If you have time to waste, you can waste, up to you. But when they comment, don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంకో పక్క జ్యోతిరావు పూలే గారు ఒక ఆదర్శం. అంబేద్కర్ గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు. ఇంకొక పక్క ఆ రోజుట్లోనే మీరు చూస్తే బాల్య వివాహాలు, చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. భర్త చనిపోతే భార్య కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటి మూఢ నమ్మకాలపైన రాజీ లేని పోరాటం చేశాడు, ఉద్యమాలు చేశాడు. అనాథ బాలికలకు ఎవరైనా పెళ్లి కాకుండా పిల్లల కంటే కూడా వాళ్ళను కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరికీ ఆశ్రమాలు కల్పించిన వ్యక్తి పూలే గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల అప్పులపైన పోరాడాడు, రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాడు. తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలని రైతుల్లో కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి పూలే గారు. సమానత్వం, మానవతా విలువలు, విద్యా హక్కులు ఇలాంటి విషయాలలో ముందుకు పోయారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి. చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది. భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు. ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ, చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదొక చరిత్ర. అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. ఈరోజు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ముగ్గురం కూడా, నేను కానీ మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం. న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1988లో నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టాం. 2016లో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం. ఈరోజు దగ్గర 140 వర్గాలు ఉన్నారు, 140 కులాలు ఉన్నాయి. వీళ్ళందరి కోసం 50-55 కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడన్నా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారీగా
బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం. ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 2000 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్కన 2019లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 65 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలతో సమానంగా, అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 108 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 75 దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. మత్స్యకారు కుటుంబాలకి దగ్గర ఒక 9 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1కి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను, ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం కానీ ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఇలాంటి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్లో ట్రైనింగ్ ఇచ్చే. గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేను కూడా అదే కోరిక ఉన్నా. నాకే ఆశలు కానీ ఆలోచనలు కానీ లేవు. మీ ప్రేమ కావాలి. మీరు గుర్తుపెట్టుకుంటే అదే చాలనుకొని మీకోసం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందుకనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాను. నేను సూపర్ 6 చెప్పాను. అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు 64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 4,000 మన తర్వాత ఇచ్చేది తెలంగాణలో 2,600 లేకుంటే 2,006 రూపాయలు. అట్లా 4,000 ఇస్తున్నాం. 6,000 దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించా, కష్టాల్లో ఉండేవాళ్ళని ఆదుకోవడం బాధ్యతగా నేను ఆలోచించా. నేను ఎన్నోసార్లు మీకు ఒక మాట చెప్పాను, మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకుంటున్నాను. అదే సమయంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఎవరికైనా ఆకలి అయితే అన్నా క్యాంటీన్ పోయి భోంచేసే పరిస్థితి వస్తుంది. తొందరలో మీ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ తప్పకుండా వస్తుంది. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను. ఈరోజు మీ దగ్గర డబ్బులున్నాయంటే, గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నారంటే అది డాక్రా సంఘాలు
నా మానస పుత్రిక అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళందరినీ ఇంటి ఒక పారిశ్రామికవేత్త చేయాలనుకుంటున్నాను. ఒక ఎంఎస్ఎంఈ పెట్టించాలనుకుంటున్నాను. ప్రత్యేకమైన ఈ సంవత్సరం 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన దీపం నేనే పెట్టా. ఆ రోజు ఆలోచించాను, మా తల్లి కట్టెల పొయ్యితో బాధపడేది, పొగంత కడుపులో వచ్చేది. చిన్నప్పుడు నేను చూశాను. నా తల్లి పడిన బాధ నా చెల్లెళ్ళు అక్కలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే 96-97లోనే దీపం కనెక్షన్ ఇచ్చాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇటీవల ధరలు పెరిగాయి, మీ కష్టాలు వచ్చాయి. మీ ఖర్చులు తగ్గించడానికి దీపం 2 కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపో ఎల్లుండో తల్లికి వందనం కూడా ఇస్తాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మా ఆడబిడ్డలను కోరుతున్నాను. ఈ గ్రామంలో కూడా నేను లెక్కలు చూశాను. మామూలుగా ఒక భార్యాభర్తకి 2 పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. 2 కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, నిలకడగా ఉంటుంది. ప్రపంచమంతా జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 1.5 అంటే 1.5, 1.6కు వచ్చాం. ఇదే గాని రేషియో కంటిన్యూ అయితే 2030-35 నుంచి జనాభా పెరగదు, తగ్గిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో మీ ఊరు కూడా ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అగ్రిపల్లిలో జనాభా తగ్గుతూ వస్తే కొన్ని రోజుల తర్వాత పెద్ద ఊరు కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది. 6-7 వేలు జనాభా ఉంది, లేదంటే 10,000 జనాభా ఉంది, ఓటర్లు 7,000. కానీ ఒక రోజు పోయిన తర్వాత జనాభా తిరుగు ముఖం పడితే చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ 1.7 ఉంది, అంటే ఒక కపుల్కి 1.7 సంతానం ఉంది ప్రస్తుతం. ఇది 2కు పెరగాలి. అప్పుడు మీ ఊరికి పిల్లలే ఆస్తి, ప్రజలే ఆస్తి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతుల్ని ఆదుకుంటాం, రైతులకు అండగా ఉంటాం, వాణిజ్య పంటలు ప్రోత్సహిస్తాం. అదే సమయంలో నూజివీడు ఎప్పుడు కూడా నూజివీడు అనగానే గుర్తొచ్చేది బ్రహ్మాండమైన మామిడి పళ్ళు గుర్తొస్తాయి. నూజివీడు పళ్ళు. ఇప్పుడే ఒక ఆడబిడ్డ ఒక ఎంఎస్ఎంఈ తీసుకొచ్చారు. ఒక చిన్న విషయం, ఏదైతే మామిడి పండ్లు కవర్లో పెట్టగలిగితే మామూలుగా ఎకరా 30,000 వస్తే ఆ పళ్ళు కానీ ఆ కవర్లో పెట్టి కానీ ప్రొటెక్షన్ ఇస్తే 1,30,000 ఎకరాకు వస్తుంది. దానికి కొంచెం ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు కంటే 4 ఇంతలో ఆదాయం వస్తుందంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి. నేను ఆ రోజు పూర్తి చేసేసేవాడిని. గవర్నమెంట్ పోయింది, అది కోర్టుకు పోయింది, లేనిపోని సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా వీలైనంత తొందరలో కోర్టులో స్టే వెకేట్ చేపించి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడే 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు చెప్పారు. ఆ 2-3 విషయాలు కానీ పూర్తి చేయగలిగితే, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే ఈ నూజివీడు నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. మీ ఊరు పక్కనే అమరావతికి రోడ్డు వస్తుంది. అదే సమయంలో ఈ నీళ్లు కూడా తీసుకొస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. ఇది కాకుండా 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తానని చెప్పాం.
నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా రైతులకు ఇస్తాం. కేంద్రం 6,000 ఇస్తుంది, మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో మే నుంచే ప్రారంభించి మీకు పూర్తి చేసే బాధ్యత నాది. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం. వేట నిషేధ సమయంలో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు, మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను. ఒకే మాట, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఓరిగా పోరాడతాం, ప్రజల కోసరం పోరాడతాం, ప్రజాహితం కోసరం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ముంబై ఉగ్రవాదుల కేసులో నిందితుడు తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. తహవూర్ రాణాను 12 మంది ఎన్ఐఏ అధికారుల టీం విచారిస్తోంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఉగ్రవాదులతో ఉన్న లింకులపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 26/11 దాడుల వెనుక పాక్ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ హస్తంపై ఆరా తీస్తున్నారు. ఉగ్రవాది తహవూర్ రాణాను కోర్టు కస్టడీకి అనుమతించడంతో ఎన్ఐఏ ఉన్నతాధికారులు ఇప్పటికే కీలక సమావేశం నిర్వహించారు. విచారణపై ఎన్ఐఏ డీజీతో దర్యాప్తు బృందం ఇప్పటికే చర్చించింది. ప్రధానంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రాణాకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ. పాక్ సైన్యం ఐఎస్ఐతో సంబంధాలు, 26/11 దాడుల్లో పాకిస్తాన్ పాత్రపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. తహవూర్ రాణా ఉన్న సెల్లో 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎంక్వైరీలో భాగంగా విచారణను వీడియో రికార్డ్ చేస్తోంది ఎన్ఐఏ. ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి నరహంతకుడు తహవూర్ రాణాకు పాటియాలా కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా న్యాయస్థానం 18 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. రాణా ఎన్ఐఏ అదుపులో ఉండడంతో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. తహవూర్ రాణాను భారత్ కు అమెరికా అప్పగించింది. అంతేకాదు 2011లో ఆ దాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని అమెరికా న్యాయస్థానం తేల్చింది. దీంతో తహవూర్ అమాయకుడని చెప్పడం భారత సార్వభౌమత్యాన్ని అవమానించడమేనని గతంలో ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ. ఇప్పుడు మోడీ పాత పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ కు రాణా అప్పగింతపై తాజాగా అమెరికా స్పందించింది. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నిబద్ధత చూపుతూ భారత్ కు తహవూర్ను అప్పగించామని పేర్కొంది అమెరికా. ముంబై ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అప్పగించామని అమెరికా చెబుతోంది. అదేవిధంగా బాంబు దాడుల్లో 166 మంది చనిపోయారని, అందులో 6 అమెరికా పౌరులు ఉన్నారని వెల్లడించింది.
మరోవైపు తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గడిచిన 2 దశాబ్దాల్లో రాణా తమ పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు. అతడు కెనడా భారతీయుడేనని స్పష్టం చేసింది. మరోవైపు ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉందన్న విషయం రాణాపై విచారణ అనంతరం బయటకొస్తుందని ఎన్ఐఏ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.